హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజల జీవనానికి భరోసా టీడీపీనే అన్న ఆలపాటి. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలంటూ విజ్ఞప్తి. వైసీపీ శ్రేణుల్లో చరిష్మా నింపిన షర్మిల. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ వెల్లడి. మేలో పండుగ చేయనున్న పండుగాడి ఫోటో స్టూడియో. చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుందంటూ దర్శకుడు దిలీప్ వెల్లడి. అధికార వ్యామోహం తప్ప ప్రజల గురించి పట్టించుకొని ప్రతిపక్ష పార్టీలను తిరస్కరించాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజల జీవనంపై భరోసా కల్పించే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం రోడ్లోని మమతా కన్వెన్షన్ హాల్లో హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు. సమావేశానికి తెనాలి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అసోసియేషన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆలపాటి మాట్లాడుతూ హోటల్స్ నిర్వహణ ఎంతో ఓర్పుతో కూడుకున్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలని చెప్పారు. సమాజం బాగుంటేనే వ్యక్తులు బాగుంటారని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజల జీవితాలకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని అన్నారు. నాటి దివంగత ఎన్టీఆర్ ఆశయాలను నేడు ప్రపంచ దేశాలన్నీ ఆచరిస్తున్నాయని ఆలపాటి పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కుర్చీపై వ్యామోహం తప్ప ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టవని విమర్శించారు. వారికి ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే అర్హత ఎంతమాత్రమూ లేదని అన్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ సమాజాన్ని మంచిగా ఉండేదానికి ఒక బాధ్యత తీసుకుంటా ఉంది. లేనివాడికి కొన్ని వసతులు కల్పిస్తూ ఉంది, ఉన్నవాడి దగ్గర కొన్ని ట్యాక్స్లు కలెక్ట్ చేస్తుంది. లేనివాడికి ఈ ట్యాక్స్లను తీసుకెళ్ళి ఆ ట్యాక్స్ల ద్వారా కొన్ని వాడికి వసతులు కల్పిస్తూ ఉంది. వాడు కూడా ఈ సమాజంలో సంతోషంగా జీవించడానికి నీ దగ్గర నుంచి నీకుంది అని చెప్పి వాడికి ద్వేషం లేకుండా, నీకుంది అని చెప్పి వాడికి కక్షగా ఆలోచించకుండా, నీకుంది అని చెప్పి వాడికి కసిగా ఆలోచించకుండా, నాకెందుకు లేదు ఆయనకు ఉన్నట్టుగా అని చెప్పి ఆలోచించి దొంగతనానికో లేకపోతే దోచుకోవడానికో ప్రయత్నించే మానసికమైన పరిస్థితులకు వెళ్లకుండా నీకు కూడా జీవితం ఉంది అని చెప్పి తెలియజెప్పాలని, నీకు కూడా జీవితం మీద ఆశ కలిగించేలాగా, నీకు జీవితం మీద సంతృప్తి కలిగించేలాగా ఒక ఆలోచన చేసే ప్రభుత్వం ఈనాటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తాను. నిజమైన మార్పుకి శ్రీకారం చుట్టడానికి మనమే సంధానకర్తలు అవ్వాలని చెప్పి ఆ రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో భాగంగా నేను ఇక్కడ కూడా పోటీ చేస్తూ ఉన్నాను. నేను ఇది 3వసారి ఇక్కడ పోటీ చేయటం. మీ అందరూ నాకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి జయదేవ్ గారికి కూడా మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తుపై అఖండ విజయం చేకూర్చమని చెప్పి కోరుకుంటూ, అనంతరం కేటరింగ్ నిర్వాహకులు యువకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని ఆలపాటి అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, సూర్పనేని నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తాతా శ్రీనివాసరావు, రమాకాంత్, చైర్మన్ పెండాల వెంకట్రావు, ఆరుమండ కోటయ్య చౌదరి, యలవర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల బస్సు యాత్ర నిర్వహించారు. సంగం జాగర్లమూడి నుండి సాగిన రోడ్ షోకి వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వహించారు. సంగం జాగర్లమూడి గ్రామం నుండి సాగిన షర్మిల రోడ్ షోకి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ సాగిన షర్మిల రోడ్ షోకి దారి పొడవునా ఆమెకు జేజేలు పలికారు. 4 రోడ్ల కూడలిలో ఆమె కోసం వేచి ఉన్న ప్రజలను పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు కదిలారు. అసెంబ్లీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ని, ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. షర్మిల రోడ్ షోకి పెద్ద సంఖ్యలో జనం హాజరు కాగా యువత పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మార్కెట్ సెంటర్లోని అన్నావతుని సత్యనారాయణ పురవేదిక వద్ద బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. చంద్రబాబు రైతులను మోసం చేశాడని ఆమె విమర్శించారు. బాబు వస్తే నిరుద్యోగులకు కాకుండా లోకేష్ బాబుకు జాబు వచ్చిందని అన్నారు. పవన్ యాక్టర్ అయితే చంద్రబాబు డైరెక్టర్ అని ఎద్దేవా చేశారు. బహిరంగ సభ అనంతరం తెనాలి నుండి ర్యాలీగా నందివెలుగు వెళ్లారు. ఎన్నికలు వస్తున్నాయి. ఈ 5 ఏళ్ళు గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 650 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నాడు. నమ్ముతారా? నమ్మొద్దండి. కేవలం 4 నెలలున్నాయనంగా పసుపు కుంకుమ అట, వృత్తి అట, పెన్షన్ పెంపట 4.5 సంవత్సరాలు జనాలు గుర్తు రాలేదు చంద్రబాబు గారికి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కనుక ఇవన్నీ పెట్టాడు. చేపలకు ఎరవేసినట్టు మోసపోతారా? చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చినట్టు కాదు. చంద్రబాబు గారికి నిజంగానే దమ్ముంటే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోమని చెప్పండి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఏమొచ్చింది? కరువు వచ్చింది. బాబు వస్తే ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు కావాలి. బై బై బాబు, బై బై బాబు, బాబు మాకొద్దు, బై బై బాబు, ఇంటికి పంపుదాం. ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, బై బై బాబు, ప్రజా తీర్పు, బై బై బాబు. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ శివన్న. ఎమ్మెల్యే అభ్యర్థి మీ శివన్న. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి వేణుగోపాలన్న. ఫ్యాన్ గుర్తుకు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేస్తున్నట్టు. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో తలుచుకోమని ప్రార్థిస్తున్నాం. మీకు సేవ చేయాలనుకుంటున్న ఆయన కొడుక్కి ఒక్క అవకాశం ఇమ్మని, ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. తెనాలిలోని ప్రగడకొట్టయ్య నగర్లో గల కేంద్రీయ విద్యాలయంలో తరగతులను ప్రారంభించారు. చెంచుపేటలో ఉండే కేంద్రీయ విద్యాలయం సోమవారం నుండి ప్రగడకొట్టయ్య నగర్లోని విద్యాలయంలో తరగతులను ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ సిహెచ్ ప్రసాదరావు తెలిపారు. తెనాలిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి తరగతులను ప్రారంభించారు. ఇంతకుముందు కేఎస్ఎం హై స్కూల్ నందు 2016వ సంవత్సరం నుండి తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లో నిర్వహించారు. అయితే కేంద్రీయ విద్యాలయం అన్ని హంగులతో ప్రగడకొట్టయ్య నగర్ నందు నిర్మించడంతో పిల్లలకు తరగతులను అక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయంలో మొత్తం 40 రూములు ఉన్నాయని, వీటిల్లో 24 రూములను పిల్లల తరగతి గదులుగా మార్చటమైందని చెప్పారు. మొదటి సెక్షన్ పూర్తి అయిందని, 2వ సెక్షన్లో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు సీట్లు భర్తీ చేసేందుకు అనుమతి కోసం పై అధికారులకు రాయటం జరిగిందని చెప్పారు. 10-15 రోజుల్లో అనుమతి రాగానే 360 సీట్ల కోసం నోటిఫికేషన్ వేయటం జరుగుతుందని ప్రిన్సిపల్ ప్రసాదరావు తెలియజేశారు. అదనపు సెక్షన్స్ కోసం కూడా పోరాటం స్టార్ట్ చేసాం. దాదాపు 340 సీట్స్ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పర్మిషన్ కోసం దాదాపు నవంబర్ నుంచి ఉన్నతాధికారులను పెట్టుకొని ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి ఎంతో సహకారం నగరంలోని పనులు వచ్చాయి. 10 రోజుల్లో ఆ పనులు వస్తాయని ఆశిస్తున్నాం. దాన్ని 3వది క్లాసులు ప్రారంభమైన నాటి నుండి 3వ గుడ్ న్యూస్ ఏంటంటే 10th క్లాస్ కూడా శాంక్షన్ అయింది. ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి క్లాసులు కూడా ప్రారంభించారు. అదేవిధంగా 2019-20 నాటికి సంబంధించిన ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.
దీనికి అదనపు తరగతులు ఫస్ట్ క్లాస్ టు 9th దాదాపు 10 రోజుల్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జూలై 31 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. పండుగాడి ఫోటో స్టూడియో సినిమా చిత్రీకరణ పూర్తిగా తెనాలి ప్రాంతంలోనే చేయటం జరిగిందని దర్శకుడు దిలీప్ రాజా తెలియజేశారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. ఇప్పటికే ఎడిటింగ్ పూర్తి కాగా సాంకేతిక పనులు ముగించి మే నెలలో సినిమా విడుదల చేస్తామని దిలీప్ రాజా తెలియజేశారు. సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో మా ఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను దర్శకుడు దిలీప్ రాజా వివరించారు. ప్రముఖ నటుడు ఆలీ హీరోగా నటిస్తున్న పండుగాడి ఫోటో స్టూడియో సినిమా షూటింగ్తో పాటు ఎడిటింగ్ కూడా తెనాలిలో పూర్తి చేశామని చెప్పారు. సీనియర్ అయిన నందమూరి హరి ఈ చిత్రానికి ఎడిటర్గా పనిచేశారని చెప్పారు. ఈ హాస్య కథాంశంతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే విధంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఎడిటింగ్ పూర్తయిందని, రీ రికార్డింగ్, సాంకేతిక పనులు పూర్తి చేసి మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వినోద్ కుమార్, సుధా, జీవా, శ్రీలక్ష్మి, బాబు మోహన్ తదితర పెద్ద నటులు ఈ చిత్రంలో నటించారని చెప్పారు. హీరోయిన్ గా రిషిత నటించిన ఈ చిత్రానికి గుదిబండి వెంకటస్వామిరెడ్డి నిర్మాతగా వ్యవహరించారని చెప్పారు. సమావేశంలో కో డైరెక్టర్ ఎం రాంబాబు, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెనాలి కేంద్రంగా చిత్రీకరణ 100% పూర్తి చేసుకున్న తొలి సినిమా పండుగాడి ఫోటో స్టూడియో అని గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇంకొక రికార్డు కూడా ఏంటంటే ఎడిటింగ్ కూడా తెనాలిలోనే ఈ సినిమాకి పూర్తయింది. ఈ రోజుతో ఎడిటింగ్ పూర్తి చేయటం జరిగింది. అందుకనే ఇది తెనాలిలో జరిగిన ఒక ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఈవెంట్. తెనాలి చరిత్రలో మర్చిపోలేని ఇన్సిడెంట్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలు ఉన్నా ఇక్కడ ఎప్పుడు ఎడిటింగ్లు ఎంతవరకు జరగల. ఏ సినిమాకి ఎడిటింగ్ పూర్తి స్థాయిలో జరగల, ఏ సినిమా పూర్తి స్థాయిలో తెనాల్లో ఇంతవరకు జరగల. అది జరిపాం. ఎడిటింగ్ కూడా ఇక్కడే జరిపాం. థియేటర్లోకి వచ్చిన వాళ్ళు కడుపు నిండా నవ్వుకుని ఇంటికెళ్ళి ఈ ఇన్సిడెంట్లన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ నలుగురికి చెప్పే విధంగా సినిమా మాత్రం ఉంటుంది. ఈ సినిమా ఇప్పుడు ఎడిటింగ్ ఈరోజు అయిపోయింది. డబ్బింగు పూర్తి చేసి అలాగే కొన్ని సాంకేతికపరమైన ఉన్నాయి. డిఏ, తర్వాత 5.1 రీ రికార్డింగ్, ఎఫెక్ట్స్, ఇట్లాంటి సాంకేతికపరమైన ఫైనల్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా అవగొట్టుకుని మే మాసంలో ఈ సినిమాని మేము రిలీజ్ చేయడానికి. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెనాలి డిఎం శేషగిరిరావు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆర్టీసీ తన సేవలు అందిస్తోందని డిఎం చెప్పారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని డిఎం శేషగిరిరావు చెప్పారు. ఇందుకోసం తెనాలి డిపో నుండి 3 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, అవసరమైతే మరిన్ని బస్సులు వేయటం జరుగుతుందని డిఎం తెలిపారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని ప్రయాణికులను కోరారు. ఇంతేకాక ఆర్టీసీ సొంతంగా బస్సులో ట్రాన్స్పోర్ట్ను చేపడుతోందని చెబుతూ ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు లగేజీలను పంపించాలంటే ఆర్టీసీని సంప్రదించాలని డిఎం శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్ నుంచి కానివ్వండి, వేరే ఎక్కడైనా సరే ఓటర్లని అక్కడ డిసైడ్ ఉంటూ ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరినీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆల్రెడీ 3 బస్సులు అడ్వాన్స్ రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఇంకా అవసరమైతే ఎన్ని బస్సులైనా కూడా ప్లాన్ చేసి ఓటు హక్కు వినియోగించుకునే వారిని తెనాలి తీసుకురావడానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అనధికార ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసి తమ యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల కాలంలో సొంతంగా లగేజ్ ట్రాన్స్పోర్ట్ చేయటం ప్రారంభించడం జరిగింది. ఆర్టీసీలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే లైవ్ ట్రాకింగ్ అనే సిస్టమ్ ద్వారా మనం లగేజ్ బుక్ చేసిన మొదటి నుంచి లగేజ్ లోడ్ అయిన బస్ నెంబరు ట్రాక్ చేస్తూ
మళ్ళీ ఆ లగేజ్ అక్కడ అన్లోడ్ అవ్వగానే అక్కడి నుంచి మళ్ళీ మనకు ఒక మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ లగేజ్ అవతల పార్టీకి హ్యాండ్ ఓవర్ చేయగానే కూడా మనకు ఒక మెసేజ్ వస్తుంది. అంటే ఒక పక్కా ప్రణాళికతోటి మన పార్సిల్ బుక్ చేసుకున్న తర్వాత ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మన పార్సిల్ ఎలా మూవ్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకుంటానికి ఆస్కారం ఉంది. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల ఆరాధనోత్సవాలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఆధ్వర్యంలో అన్నమయ్యకు పూజలు నిర్వహించారు. సామూహిక సప్తగిరి సంకీర్తన గానం అలరింపచేసింది. సాయంత్రం శాస్త్రీయ సినీ గాయకుడు కె నిహాల్ ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. బోసురడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో అన్నమాచార్యుల 516వ ఆరాధన మహోత్సవాలు సోమవారం నిర్వహించారు. ఉదయం అన్నమయ్యకు పూజలు నిర్వహించి సప్తగిరి సంకీర్తన గానం నిర్వహించారు. పొత్తూరు వెంకట ఆదిలక్ష్మి బృందం, కృత్తి వెంకటి కమల బృందం, కొండపి వసుంధర బృందం, వజుల లక్ష్మీ సునీత బృందంకు చెందిన 100 మంది సామూహిక సప్తగిరి సంకీర్తన గానం చేశారు. పాల్గొన్న బహుళ ద్వాదశి రోజున అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైన రోజు కావటం వల్ల ఆయన రచించిన పాడిన సంకీర్తనలు గానం చేశారు. సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 516వ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఉదయం నుండి అన్నమయ్యకు పూజలు గావించి సప్తగిరి సంకీర్తన గానం చేయటం జరిగిందని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలియజేశారు. సాయంత్రం ప్రముఖ శాస్త్రీయ సినీ గాయకులు కె నిహాల్తో గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈరోజు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 516వ వర్ధంతి సందర్భంగా తెనాలి బోసు రోడ్లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి గుడిలో ఉన్న రమాసహిత సత్యనారాయణ స్వామి గుడిలో సంకీర్తన గానం నిర్వహిస్తున్నాము. మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం. ఈ బృందంలో తొలుత శ్రీమతి పొత్తూరు ఆదిలక్ష్మి గారు, కుర్తికంటి కమల గారు, కొండపి వసుంధర, వజ్జుల లక్ష్మీ సునీత గారు సప్తగిరి సంకీర్తన ఆలపించారు. ఈరోజు అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైన రోజు, పాల్గొన బహుళ ద్వాదశి. అందు నిమిత్తం తిరుమలలో కూడా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 11 వరకు సప్తగిరి సంకీర్తనలు సామూహికంగా గానం చేస్తారు. అదేవిధంగా తెనాల్లో మేము గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాము. అన్నమయ్య జయంతి కూడా చేస్తాము. అన్నమయ్య జయంతిలో అన్నమాచార్య కీర్తనలో పోటీల్లో పాల్గొన్న పిల్లల్ని ఒక 50 మందిని సెలెక్ట్ చేసి తిరుమల తీసుకెళ్ళి అక్కడ ఆస్థాన మండపంలో సంకీర్తన గానం చేయిస్తాము. కావున మీరందరూ అన్నమయ్య వర్ధంతి, అన్నమయ్య జయంతి కార్యక్రమాలు ఆదరవలసిన కోరుతున్నాను. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పంచాంగం రామానుజాచార్యులు, ఆలయ చైర్మన్ నూకల వేణుగోపాల్, బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నన్నపనేని వెంకట్రావు ఇంజనీరింగ్ కళాశాలలో ఫేర్వెల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సోమవారం ఫేర్వెల్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, డైరెక్టర్ నన్నపనేని భాగ్యలక్ష్మి పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నన్నపనేని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల ఉన్నత చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు. తమ కళాశాలలో చదువుతున్న వారిని తమ పిల్లల మాదిరిగా చూసుకున్నామని తెలిపారు. ఈ రోజున మా పిల్లలందరూ 4th ఇయర్ పిల్లలు వెళ్ళిపోతున్న సందర్భంగా ఫేర్వెల్ పార్టీ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఫేర్వెల్ పార్టీకి అందరూ కూడా చాలా ఆనందంగా ఎందుకున్నారు అంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ అయ్యారు. ఈ సంవత్సరం 4th ఇయర్లో ఉన్నప్పుడే వీళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ తీసుకొని జాబ్ చేసుకుంటూ ఈరోజు ఈ ఫేర్వెల్ పార్టీ కోసం అని చెప్పి వచ్చారు. వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు, జనులా పుత్రుని కనుగొని చాలా అతని పేరు ప్రఖ్యాతులు చూసి జనులు అతన్ని గుర్తించినప్పుడే అతనికి పుత్రోత్సాహం ఉంటుంది అని చెప్పి అంటారు. అట్లానే ఈరోజు మాకు ఈ పిల్లలందరూ కూడా మాకు పిల్లల లాంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నందుకు మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆ పార్టీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని చెప్పారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
పట్టణంలోని చెంచుపేటలో బీజేపీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద నుండి ప్రచారం ప్రారంభించిన ఆయన 27, 28, 29, 30 వార్డులలో పర్యటించారు. ప్రజలను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. రామకృష్ణ మాట్లాడుతూ 5 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని చెప్పారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని మోసగిస్తోందని అన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మోదీ గారు ఒక బీసీ వ్యక్తిని ప్రధానిగా ఈ రాజకీయ పార్టీలు తట్టుకోలేకపోతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు రాచరికానికి అలవాటు పడ్డారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పరిపాలించాలి అనుకున్నారు. కానీ ఒక నిరుపేద ఛాయ్ పొందిన వ్యక్తి ఈ దేశ ప్రధాని అయ్యి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే వీళ్ళు తట్టుకోలేక ఆయన మీద నిందలేయటం తప్పితే వీళ్ళు నిజంగా నిర్ణయించడానికి ఏముంది ఆయన మీద ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ప్రజల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు కాకుండా మీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్క పథకం పేరు చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఇవాటి వరకు మేము 10 రోజుల నుంచి అడుగుతా ఉన్నాం. వీళ్ళకి చెప్పే దమ్ము లేదు. ఎందుకంటే వీళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళు చేసిందల్లా కేంద్ర ప్రభుత్వం ఏ పథకం అయితే తీసుకొచ్చిందో దానికి వీళ్ళు ఒక స్టిక్కర్ బాంబు గారు తమ స్టిక్కర్ వేసుకున్నారు. ఒక్కసారి ఆలోచించి దేశం కోసం ఓటేయండి. మీ కులం కోసమో, మీ మతం కోసమో, లేకపోతే మీ సామాజిక వర్గం కోసమో ఓటు వేయొద్దు. దేశం కోసం ఓటేయండి, దేశాభివృద్ధి కోసం ఓటేయండి. ప్రచారంలో నాయకులు కాట్రగడ్డ విజయ్ కుమార్, మంచాల రత్నరాజు, బిట్రా కనకదుర్గ, లక్ష్మి, జార్జ్, మంచాల సతీష్, గోళ్ల దేవరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళిత బహుజనుల పట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు విమర్శించారు. ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు తాము వైసీపీకి మద్దతుగా పనిచేస్తామని తాము తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తెనాలి వచ్చిన సైనిక్ దళ్ ప్రతినిధులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పట్టణంలోని లక్ష్మీ డీలక్స్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమతా సైనిక్ దళ్ నాయకులు మాట్లాడారు. ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు పాలెటి మహేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ దళ్ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని చెప్పారు. అయితే దళిత బహుజనుల పట్ల అరాచకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయకపోగా ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేస్తూ తప్పుడు కేసులు పెట్టించారని అన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం తమ మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ఆయన అవినీతి పాలనను ప్రశ్నించడం లేదా ఆయన అరాచక పాలనను ప్రశ్నించడం, అలాగే ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఆయన స్వలాభం కోసం, అలాగే ఆయన లక్షల కోట్లు సంపాదించడం కోసం వాడుకున్నాడు. ఎక్కడ చూసిన అవినీతి. అమరావతి పేరుతో 1000 ఎకరాల దోపిడీకి గురి చేశాడు. అలాగే లక్షల కోట్లు అక్కడ గ్రాఫిక్స్ పెట్టి ఇక్కడేదో జరుగుతుందని చెప్పి లక్షల కోట్లు దోచేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించాడు. అలాగే ముఖ్యంగా దళిత బహుజనుల మీద గరగపుర దగ్గర నుంచి ఆగిరిపల్లి, దేవరపల్లి, పెదగొట్టిపాడు, రాపూరు ఇలాగ 1000 సంఘటనలు ఈయన అధికారంలో ఉండటం వల్ల జరిగినాయి. వాటిల్లో చాలా కుటుంబాలు, దళిత కుటుంబాలు బాధితులుగా ఈ రోజుకి మిగిలిపోయారు. దళిత బహుజనులారా, మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రజా కంటకుడికి వేస్తున్నామా, ప్రజల మనిషికి వేస్తున్నామని ఆలోచించి చంద్రబాబు నిలబెట్టిన టీడీపీ అభ్యర్థుల్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల్ని గెలిపించి ఈ రాష్ట్రంలో ప్రజాపాలనను నిలబెట్టేందుకు మీ వంతు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మారుపూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తున్నారని అన్నారు. రాజధానిలో అంబేద్కర్ స్మృతివనం నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. జగన్ పాలన రాష్ట్రానికి ఎంతో అవసరమని చెప్పారు. చంద్రబాబును ఓడించగల ఏకైక వ్యక్తి జగన్ అని అన్నారు. భావిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడుని ఓడించడం ద్వారానే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరీక్షించబడుతుంది. దానికి సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని మేము భావించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుని ఓడించే శక్తి, సామర్థ్యం, వనరులు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనపడుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట తప్పని వంశాల నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ నమ్ముతున్నారు. ఆయన గత 9.5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకు ఓదార్చి వాళ్ళకి అండగా ఉంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ప్రజా సంక్షేమం వర్ధిల్లుతుంది.
అభివృద్ధి చెందుతుందని ప్రతి వ్యక్తి ఈ రోజున విద్యార్థి అవని, ఉద్యోగం అని, రైతు కూలీ అవని, అనేక సంఘాలవని భావిస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కావాలన్నా, ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కావాలన్నా, రాష్ట్రంలో నిజంగా రాజధాని కట్టాలన్నా కులాల మధ్య గొడవలు పెట్టి ఆ కులాల మధ్య విభజించి ఈ ఒక వర్గాన్ని చేసుకుంటాడు. కనుక ఈ రాష్ట్రంలో కులాలు సమైక్యంగా ఉండాలన్నా, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, రాష్ట్ర వనరులను ప్రజలందరికీ సమపాలనలో పంచబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవసరం ఈ రాష్ట్రానికి. సమావేశంలో సమతా సైనిక్ దళ్ ప్రతినిధులు కంచర్ల చిట్టిబాబు, పిల్లి సురేంద్రబాబు, ప్రత్తిపాటి రవిశంకర్, బండ్లమూడి రాజేష్, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ పమిడిపాటి కోటయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రజల జీవనానికి భరోసా టీడీపీనే అన్న ఆలపాటి, సైకిల్ గుర్తుకే ఓటు వేయాలంటూ విజ్ఞప్తి. వైసీపీ శ్రేణుల్లో చరిష్మా నింపిన షర్మిల, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ వెల్లడి. మేలో పండుగ చేయనున్న పండుగాడి ఫోటో స్టూడియో, చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుందంటూ దర్శకుడు దిలీప్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.